తల్లి దేవుని వరంతో పుట్టిన నా పేరు బాలచిన్నమ్మ అంటున్నారు కదా. అలాగే నారాయణ వంటూ పుట్టిన అలాగే నాకు 7 ఏళ్ళ ప్రాయం వచ్చింది కదా. అలాగే నేను వృత్తాంతం తెలుస్తాను అలిగించమ్మా. రామ 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 అలాగే నా యొక్క తల్లి పిలుస్తుంది కదా. తల్లి పిలిచిన పిలుపులు ఆనందిస్తామమ్మా. గోవింద నారాయణ రామ 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 శ్రీరామ అడే తల్లి పిలిచిన అలాగే అయితే తల్లికి ధనప్రణామాలు చేద్దామమ్మా. ధనమమ్మ 10,000 దండమే నందకన్నా మాత అమ్మ కుమార్తె అలాగే నుండి కాలు రేఖలు నా దారి వెళ్ళి వచ్చిన వేళ అవునమ్మా. అలాగే తెగ ముందు ఒకసారి ఆట పాటలు ఆడవమ్మ కుమార్తె. అమ్మ తల్లి
అలాగని నా యొక్క మాటలు ఆలకించబోమ్మా. అలాగే చక్కగా అమ్మ వినులే నన్న కన్నదే నన్న కన్నా మగా. నాకు తెలియని పని పాటలైనా నాతో తెలిపోవమ్మా. అమ్మ కుమారుడి, అమ్మా జన్ని, ఇటువంటి చిన్న వయసులో ఎందుకు మరి పని పాటలు మన దాలస గాజు మీద ఆట పాటలు అనుకోకుండా అమ్మా నాకు పని పాటలు చెప్పే తీరాలమ్మా. అలాగే నాది ఆలగించుకోమ్మ కుమారుడి. అమ్మా వినవి నా చిన్ని కూతురా, నా చిన్ని కూతురా,
మాటలు ఆలకించవమ్మా. అలాగేనమ్మా. గోవిందా గోవిందా అద్దాలదన మేలులన్నీ అవలేదు తల్లి. గోవిందా అవలేదు తల్లి. అద్దాల స్థలం మేలుండినా ఫలములేదు అదైనా. మా భార్య ఉండాలి కోనా. వేలడని రాజమునినా పలవేలేదమ్మా. అవలేదు తల్లి. ఆ వేళడానికి రాజుండినా ఫలములేదు అదైనా. మా భార్య ఉండాలి కోనా. అమ్మ వెళ్ళడానికి రాజ్యం వండినా అవును. 6 మంది రాజగారులు ఉండినా 6 మంది అన్నగారు ఉండినా 6 మంది వదిన గారు ఉండినా ఆహా ఆడడానికి 60 బొమ్మలు ఉండినా ఆహా ఈనాడేమో పుట్టింట్లో సుఖం ఉండొచ్చు. మరేమో అత్తవారికి పోయినాక ఏమో కష్టము తెలియదు తల్లి. అలాగే ఆ యొక్క పాల్గొనలో చిన్న చిన్న పనులు ఉన్నది తెలుకోవమ్మా. ఇంత మాత్రమే చెప్పుకోవాల తల్లి. అవును తల్లి. అలాగే మీ 6 మంది గారు ఉన్నారు, 6 మంది వదిన గారు ఉన్నారేమో కానీ అలాగే వెళ్ళి వచ్చే వాళ్ళు ఎటువంటి పని పాటి చెప్తారు. అలా వెళ్ళేదాము. తల్లి అలాగే గోవిందా గోవిందా తల్లి దగ్గర సెలవుల పొందామా. గోవిందా
దేవుని కాలం ఎక్కడ కాలం కదా నన్ను ఇలా కాలం ఏం మాట్లాడాలా అలాగే చెప్తున్నాను అలా తెలవమ్మా ధనమన్నా 10,000 అవునమ్మా చెల్లెలా అవునమ్మా అవునమ్మా చెల్లెలా అమ్మా చెల్లెలా పది వందనాలు అన్నయ్య. ఆశీర్వాదం చదవవలసినమ్మ చెల్లెలా ఇక పాల్గొనలైనా సరే ఇక చిన్న చిన్న పనులు నాకు తెలిపోవన్నయ్య. అమ్మ చెల్లెలా అన్నయ్య ఆయన వేద రాజ్యము వికట వేలుగులు 6 మంది అడిగారు ఆయన కానీ ఇంత చెవుల కింద పొరపడదాం ఆడబిడ్డ అన్నయ్య ఈనాడేమో పుట్టింట్లో సుఖం ఉండొచ్చు కదా సరే మరేమో అత్తవారికి పోయాక ఏం కష్టం తెగలను. అవును అలాగనే ఇక చిన్న చిన్న పనులైనా నాకు తెలుపవన్నయ్య. చెల్లెలా అదే తెలుపవన్నయ్య. చెల్లమ్మ చెల్లమ్మ నామత చెల్లి చెల్లమ్మ మాట మాటలో వాళ్ళకి ఎంతైనా చిన్నకి రండి చెల్లమ్మ ఉత్తర దేశము బయలుదేరాడు చెల్లమ్మ దేశము బయలుదేరాడు చెల్లమ్మ నల్ల రేగడే భూమల తుల్లి ఇప్పుడు మాత్రంగా నీవు తండ్రి వెళ్ళి ఎటు మధ్యలో బంగారు తీసుకొని ఆ ఒక చెల్లి చేతులు కావులు బొమ్మ ఆడిపెట్టా అలాగే వెళ్ళి వస్తానయ్యా. అలాగే మాట్లాడదా అన్నది గారా సెల్వల పొందామరాజిన్నమ్మ వల్లదురాలే అన్నది గారా సెల్వల పొందామరాజిన్నమ్మ వల్లదురాలే అమ్మా జని ఆ
ఏమి తల్లి అమ్మ ఆ యొక్క కోడలి ఇస్తే ఆ యొక్క అన్నవారు జనసేన కావ్య అని చెప్పేవాళ్ళు. అలాగే వెండిగొండ వలస వెళ్ళమ్మా నీకు. అవును తల్లి. అలాగే ఇచ్చేది కుమార్తె. అదే తెలుపమ్మా. అమ్మా వినరాదా బంగారు సిన్నమ్మ, అమ్మా వినరాదా బంగారు సిన్నమ్మ, అమ్మ కూతురు వినరాదా నమ్మాలి కూతురా, ఆ ఎండి కొండ బంగారి వెడతలి పూతన పట్టినమ్మా, ఆ వేడకరాలమ్మ ఆ జన్మ నేను తల్లి, ఆ వేడకరాల జొన్న సేనికి కావిడి పోవలను, ఆ ఎనిమిది ఎనిమిలమ్మ 16 ఎనిమిదల్లి, ఆ ఎనిమిది 16 ఎనిమిలో తిరిగి పోవలను, అమ్మ మాయమ్మ అమ్మ వినరాదా బంగారు ఆ వెలుపలి గాజులో నీల వేసే శుద్ధ కృష్ణవేణి వనములు వేసుకుని నడుస్తవంటి, నీ నడుమ చూస్తే కందరిగా హంస చూస్తే హంసలంత నిలువలేను వద్దు దానిక, ఆ నీ కళ్ళ చూసి నీ నడుమ చూసి ఆ వేడెకరాలమ్మ ఆ జొన్న సేను తల్లి, ఆ వేడెకరాల జొన్న సేనుకే కావిడి పోవలను, కూతురు వినరాదా బంగారు సిన్నమ్మ, అమ్మ కుమార్తె. ఆ, అలాగే ఎండుగుంట బంగారు ప్రజలించదని కానీ అవును తల్లి. అలాగే మీ అన్న వేసిన 7 ఎకరాల జనసిరికి అలాగే ఒకటే పోద్దమ్మా, అమ్మ అలాగే చెల్లెలతో దాదులతో వెంట తీసుకుని అలాగే జతల పోమ్మా, అలాగే తల్లి. అలాగే వెళ్ళి వస్తున్నా, అలాగే తల్లి. అలాగే ఎవరు వస్తాను తల్లి. రామ రామ గో రామ 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 ఆది రామ రామ.
తల్లి దగ్గర కొత్త కొడుకులు తీసుకొని ఇక ఆంజనేయ జొన్న సేపు చేరు వచ్చాం కదా. అలాగని గువ్వలు పోదామమ్మా. గువ్వలు రామ 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 ఆది రామ రామ అయితే గువ్వలు కొడుతూ ఉన్నాము కదా. అలాగే అయితే గువ్వలు తిన్న మూడు కళ్ళు అయినా పోయిదామమ్మా.